కరీంనగర్ కోటిలింగాల క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సినీ హీరో నందమూరి బాలకృష్ణ. శాతవాహనుల చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన తన బందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదలకు కరీంనగర్ వచ్చారు బాలయ్య. కరీంనగర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం కరీంనగర్లోని తిరుమల థియేటర్లో శాతకర్ణి ట్రైలర్ ను లాంచ్ చేస్తారు బాలకృష్ణ. సార్ దయచేసి అందరూ కూర్చోవాలండి. 5 minutesలో స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోవాలా సార్ ప్లీజ్. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కూర్చోవాలని కోరుకుంటున్నాం. సార్ అక్కడ దిగండి. సార్ హలో, ఏమండి సౌండ్ బాక్స్ దగ్గర ఉన్న వాళ్ళు దిగండి ప్లీజ్. దయచేసి అందరు కూర్చోండి. ఒకసారి అందరు కూర్చోండి. హలో సార్, దయచేసి అందరూ ఒకసారి కూర్చోండి. హలో బాబు, మీరు కిందికి దిగండి. అది పక్కకి తీసుకొని కిందికి దిగు. లేదండి ఎవరు అది చేయకండి. కూర్చోండి, ముందు కూర్చోండి. ఫోటోస్ ఏం లేదు. వాళ్ళే సునీల్ గారు ముందు ఎవరు సంతోష్ సారు డోర్లు వేసేయండి. టైం 5:30 అవుతుంది. 5:30. ఓకే సతీష్, రెడీ చేసి పెట్టుకో. ఓకే మణికుమార్ వచ్చిండా సతీష్? ఓకే కదా, రైట్. దయచేసి అందరూ కూర్చోవాలండి. దయచేసి అందరూ ఒకసారి కూర్చోవాలి. ఎవరి సీట్లలో వారు కూర్చోండి. అందరూ కూర్చోండి ఒకసారి. దయచేసి అందరూ కూర్చోండి. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. సార్ అందరి దగ్గరికి వస్తారు. మీరు దయచేసి కరీంనగర్ కోటిలింగాల క్షేత్రంలో ఈ రోజు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు సినీ హీరో నందమూరి బాలకృష్ణ. అలాగే శాతవాహనుల చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన తన బందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదలకు కరీంనగర్కు వచ్చారు బాలయ్య. కరీంనగర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం కరీంనగర్లోని తిరుమల థియేటర్లో ఉన్నారు బాలయ్య. అక్కడ చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. కాసేపట్లో శాతకర్ణి ట్రైలర్ ను లాంచ్ చేస్తారు ఈ థియేటర్లో. ఈ నేపథ్యంలో ఆ థియేటర్ మొత్తం సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లోనే ఈ ట్రైలర్ ని అభిమానులు చూడ్డానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఈరోజు గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల సందర్భంగా కరీంనగర్ కోటిలింగాల క్షేత్రానికి చేరుకున్నారు బాలయ్య. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శాతవాహనుల చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదలకు కరీంనగర్కు వచ్చారు బాలయ్య. కరీంనగర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కరీంనగర్లోని తిరుమల థియేటర్కి చేరుకున్నారు బాలయ్య. శాతకర్ణి ట్రైలర్ను కాసేపట్లో లాంచ్ చేయడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లాంచ్ చేసే కార్యక్రమాన్ని చూడటానికి ఎంతో మంది అభిమానులు ఆ థియేటర్కు వచ్చి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. కాసేపట్లోనే గౌతమిపుత్ర శాతకర్ణి ఫిలిం ట్రైలర్ ని లాంచ్ చేస్తారు. ఆ కార్యక్రమం కాసేపట్లో జరగనుంది. ఈ నేపథ్యంలో అభిమానులంతా తిరుమల థియేటర్ కి చేరుకుని వీక్షించడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ని కరీంనగర్లోని తిరుమల థియేటర్లో లాంచ్ చేసే ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. కాసేపట్లో గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ని విడుదల చేస్తారు. చిత్ర యూనిట్ అలాగే హీరో బాలకృష్ణ ప్రస్తుతం తిరుమల థియేటర్లో ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కరీంనగర్ కోటిలింగాల క్షేత్రానికి ఈ రోజు ఉదయం వచ్చారు బాలయ్య. ఈ రోజు ఉదయం ఆ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహం మీ మధ్యలో కూర్చుంది. మైక్ పట్టుకుంటే ఈ సినిమా గురించి చెప్పకుండా ఆగలేము. బట్ మీరు ట్రైలర్ చూడాలి. 100వ చిత్రాన్ని మా యూనిట్ చేతిలో బాలయ్య బాబు ఎందుకు పెట్టారో ఈ ట్రైలర్ కొంచెం చూపించింది. కోటి రతనాల వీణ తెలంగాణ, ఇక్కడ కోటి లింగాల సాక్షిగా శతచిత్ర యోధుడు నందమూరి అందగాడు బాలయ్య బాబు 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ చేయటానికి ఈ సినిమాని మొదట కొని మమ్మల్ని ఆశీర్వదించిన మన నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీ సుధాకర్ రెడ్డి గారు ఈ ట్రైలర్ ని లాంచ్ చేస్తారు. సుధాకర్ రెడ్డి గారు పైకి వస్తారు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి మాట చెప్పి రెడీ అండి. ఆల్ ది బెస్ట్ అని లాంచ్ అని చెప్పి టైం అయిపోతుంది. All the best. చెక్. All the best to the team of Gautamputra Shatakarni. Trailer launch. హలో సార్. హలో సతీష్. సతీష్ లాంచ్ అయ్యి ఏసై Hello.
అనంత విశ్వం అసూయ చండాలి. సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ మూడవది కాదు, అఖండ భారత ఖండం నా సొంతమవుతుంది. ఎప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి సాగుతున్నాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని భారతదేశం నేతృత్వంతో ప్రక్షాళన చేస్తాం. ఏమైనా దేశం నేతం చెప్పుదాం. హలో సతీష్, సతీష్ మళ్ళీ ప్లే చేయి, సతీష్ మళ్ళీ ప్లే చేయి, మళ్ళీ వేసాయి, మళ్ళీ వేసాయి. మా చైత్ర యాత్రను గౌరవించి, మా ఏర్పడిన అంగీకరించి, మీ మీద మా కార్యక్రమాన్ని స్వాధీనం చేసి, మాకు సంస్కారాన్ని ఆశిస్తున్నాము. పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళాను. సరాసరి ఇంకో బిడ్డలు యుద్ధానికి తీసుకెళ్తున్నారు. మీరు మనుషులా? కలిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీద నెక్కి సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ మూడవది కాదు, అఖండ భారత ఖండం నా సొంతమవుతుంది. ఎప్పటికీ ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి సాగుతున్నాం. నూతన నిర్మాణమైన భారత